ఫోన్ చేశాడు, మీరు అక్కడ చేయాల్సిన పని ఏంది అని అంటే, దాదాపు మీరు కొంచెం గట్టి స్థలం దొరుకుతుంది అనేంతవరకు లోపలికి వెళ్ళండి అన్నాడు. 13 అడుగుల అంటే 13 అడుగులు లోపలికి వెళ్ళిన తర్వాత మాకు కొంచెం హార్డ్ అనిపించింది. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఆ స్థలం మీద మీరు 2 అడుగుల ఎత్తున కడ్డీలు కాంక్రీట్ వేసి మీరు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అంటే 106 అడుగుల పొడవు 47 అడుగుల వెడల్పులో మీరు మొత్తం కాంక్రీట్ పోయండి అన్నాడు. 13 అడుగులు పైకి వచ్చేటప్పటికి 25 lakhs అయింది. అంటే బేస్ మట్టం లెవెల్కి వచ్చేటప్పటికి, భూమి స్థాయికి వచ్చేటప్పటికే 2 లక్షల పైన, 20 లక్షల పైన, 25 లక్షల వరకు ఖర్చు అయింది. ఇవన్నీ చెబుతుంటే మనకేమనిపిస్తుంది అని అంటే, దేవుడు ఎన్ని చేస్తాడా? ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్కటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీతో ఆయన చెప్పునది చేయుడి. ఆయన మీతో చెప్పునది చేయుడి. నాకు ప్రభు నాకు ఇచ్చిన తలపు మీకు గుర్తు చేస్తూ ఉంటున్నాను. నోవాహు ఎవరిని కాంటాక్ట్ చేయలేదు, నోవాహు ఏ మనిషిని కలుసుకోలేదు, నోవాహు ఏ మనిషిని దగ్గరికి వెళ్ళి సలహా అడగలేదు, ఏ మనిషిని డబ్బు అడగలేదు, ఏ మనిషినైనా వచ్చి నాకు సహాయం చేయమని అడగలేదు, లేకపోతే నేను ఏం చేస్తూ వచ్చింటాడు అనేటువంటి ఒక మాట మనకి జ్ఞాపకం చేస్తుంటే, ఈ విషయం అంతా కూడా దేవుని చేతనే నడిపించబడ్డాడు. ఈ 3 అంతస్తుల ఈ యొక్క ఓడ కట్టడానికి అవసరమైనటువంటి తలుపు ఎక్కడ పెట్టాలి, కిటికీ ఎక్కడ పెట్టాలి, ఎలాగున్న దాన్ని అమర్చాలి, ఎవరి సహాయం తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఏం చేసేవాడు అంటే ప్రతి దినము దేవునితో గడపడం ద్వారా నేర్చుకున్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, గత రాత్రి అంతా, నిన్న దినమంతా నేను దేవునికి లోబడి ఉండండి, దేవుడికి లోబడి ఉండడం ద్వారా, దేవుడు చెప్పిన మాటని చెప్పినట్టుగా చేయడం ద్వారా దేవుడు మన సమస్త కార్యాలు నెరవేరుస్తాడు అని జ్ఞాపకం చేశాను కదా. దేవునికి లోబడి ఉండుట అంటే మీరేమనుకుంటున్నారు చెప్పండి? దేవునికి లోబడి ఉండుట అంటే మీరేమనుకుంటున్నారు? ఎవరైనా చెప్తారా? చెప్పమ్మా, దేవుని మాట వినడం అని రైట్, మంచిది అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని మాట వినడం కాదు, దేవునికి లోబడి ఉండండి అంటే యేసయ్య చేసినట్టుగా మీరు చేయండి అని అర్థం. దేవునికి లోబడి ఉండండి అనే మాట అర్థం ఏంటంటే యేసయ్య చేసినట్టుగా మీరు చెయ్యండి అని అర్థం. యేసయ్య ఏం చేసేవాడు? ఈ భూమి మీద ఇంత గొప్ప పరిచర్యని ఆయన 3.5 సంవత్సర కాలంలో నేను సంపూర్తిగా నెరవేర్చాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట ఆయన అదే చెప్పాడు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచాను అని తండ్రితో చెప్పాడు. ఎలా చేయగలిగాడు? భూమి మీద ఆయనకి ఇచ్చిన పనిని ఆయన సంపూర్ణంగా నెరవేర్చాను, నేను మహిమపరిచాను అని ఎలా చెప్పగలిగాడు అంటే ఒకటే విషయం. చదువుతారా? మార్క్స్ వార్త 1వ అధ్యాయం 35వ వచనం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 35వ వచనం చూడండి. ఆయన పెందలకడ లేచి ఇంకను చాలా చీకటిగానే ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అది ఆయన చేసిన పని. 3.5 సంవత్సర కాలంలో ఆయన చేసిన పని ఏంటి అని అంటే ఇది. ప్రతి దినము దేవుని చేత సంభాషించబడేటువంటి గొప్ప అనుభవాన్ని కలిగినటువంటి వాడుగా ఉంటూ వచ్చాడు. నేను ఒక చిన్న స్టోరీ చెప్పేసేసి ఈ ఫస్ట్ సెషన్ నేను ముగిస్తాను. దాని తర్వాత మనం 2వ సెషన్లోకి వెళ్దాం. దేవునితో గడపడము అంటే ఉదయకాల సమయాన్ని దేవునితో గడపడము అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అమెరికాకి ఇప్పటికి చాలామంది ప్రెసిడెంట్స్ వచ్చారు.
వాళ్ళలో అమెరికా ప్రెసిడెంట్స్లో గుర్తు పెట్టుకోదగిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? చాలా మందికి తెలుసు కానీ చెప్పడం లేదు మీరు. అమెరికా ప్రెసిడెంట్స్ అంతట్లో కూడా ఇంచుమించు 200 సంవత్సరాలకు పైన వారికి స్వాతంత్రం వచ్చి, ఈ 200 సంవత్సరాలకు పైన స్వాతంత్రం వచ్చినటువంటి వాటిలో దాదాపు 55 నుంచి 60 మంది, 58 వాడు అనుకుంటే ట్రంప్, నాకైతే కరెక్ట్గా గుర్తులేదు. కానీ మరి ఈ ట్రంప్ వచ్చినంత వరకు కూడా గమనం చేసుకుంటూ వస్తే ఇంతమంది అమెరికన్ ప్రెసిడెంట్స్లో ఒక్క వ్యక్తిని అమెరికా ఎప్పటికీ మర్చిపోలేదు. మనం కూడా మర్చిపోనటువంటి ఒక వ్యక్తిని మనం చూడగలుగుతాం. ఎవరైనా ఏంటమ్మా, ఎవరైనా ఇక్కడ కూర్చొని సమాజంలో కూర్చున్న వాళ్ళు ఎవరైనా చెప్పగలుగుతారా? అబ్రహాం లింకన్. అబ్రహాం లింకన్ని నీవు మర్చిపోలేవు, నేను మర్చిపోలేను. అమెరికా దేశం అయితే అస్సలు మర్చిపో. ఎందుకో నేను ఒక చిన్న విషయం చెప్పి నేను ఈ ఫస్ట్ సెషన్ ముగిస్తాను. జ్ఞాపకం చేసుకోండి, ఎవరైనా ఈ పని చేస్తే అబ్రహాం లింకన్ లాగానే అవుతారు. ఎవరైనా ఆ పని చేస్తే యేసు ప్రభు లాగానే అవుతారు. ఎవరైనా ఆ పని చేస్తే మన జీవితంలో సక్సెస్ అనేది ఉండకుండా పోయే ప్రసక్తి లేనిలేదు. అబ్రహాం లింకన్ గారు ప్రెసిడెంట్ అయిన సందర్భంలో అమెరికా చాలా క్లిష్టమైన పరిస్థితుల మధ్య ఉంది. యుఎస్ఏ అనేటువంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని అర్థం. అంటే అర్థం ఏంటంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలు అనేటువంటిది తెలుగులో పేరు. అంటే రాష్ట్రాలు సంయుక్తంగా ఉన్నాయి, కలిసి ఉన్నాయి. ఎన్ని అంటే 52 రాష్ట్రాలు. ఈ రాష్ట్రాలు అన్నీ కలిపి ఉండినటువంటిది అమెరికా దేశం. ఈ అమెరికా దేశాన్ని ఆయన ప్రెసిడెంట్ అయ్యేటప్పటికీ ఆయన చాలా తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నాడు. ఇంటర్నల్ వార్స్ ఉన్నాయి, ఎక్స్టర్నల్ వార్స్ ఉన్నాయి. అంటే ఇంటర్నల్గా మేము విడిపోవాలి అనేటువంటి పోరాటాలు రాష్ట్రాల మధ్య, ఉత్తర ప్రాంతం వాళ్ళు, దక్షిణ ప్రాంతం వాళ్ళు, లేకపోతే ఈశాన్య ప్రాంతం వాళ్ళు, ఇలాగూ రకరకాలుగా మాకు వేరే రాష్ట్రం కావాలా, మాకు వేరే దేశం కావాలా అని పోరాడేటువంటి అనేకమైన తీవ్రవాద వర్గాలు ఒకవైపున లోపలగా పోరాడుతున్నాయి. బయట నుంచి చూస్తే ఫ్రెంచి, జర్మనీతో పాటు ఏకీభవించినటువంటి కొన్ని దేశాలు ఆ దేశం మీదకి యుద్ధానికి వస్తుంటున్నాయి. అలాంటి సమయంలో అబ్రహాం లింకన్ ఆ దేశానికి మరి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయ్యాడు. చరిత్ర మనకు జ్ఞాపకం చేసేది, లేకపోతే అమెరికా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ టైంలో అబ్రహాం లింకన్ కనుక లేకపోయి ఉంటే ఈనాడు మనం చూస్తున్నటువంటి అమెరికా ఉండేది కాదు. ఇంత అద్భుతమైనటువంటి అమెరికా, ఇంత డెవలప్డ్ అమెరికా, ఇంత ఉచ్చస్థాయిలో ఉండేటువంటి అమెరికా ఉండడానికి కారణం ఏంటంటే అబ్రహాం లింకనే. దానికి కారణం మీకు గుర్తు చేస్తాను. చాలా తీవ్రమైనటువంటి ఈ యొక్క ఇంటర్నల్ వార్స్ అండ్ ఎక్స్టర్నల్ వార్స్ జరుగుతుండేటప్పుడు త్రివిధ దళాధిపతులు అంటే అర్థం ఏంటంటే భూమి మీద యుద్ధం చేసేటువంటి సైన్యము, పైన విమానాల్లో ఉండేటువంటి వాయుమండలంలో పనిచేసేటువంటి సైన్యము, అలాగే నావికా దళము, ఈ ముగ్గురు సేనాధిపతులు ఎర్లీ మార్నింగ్ 5 o'clock అబ్రహాం లింకన్ గారి ఇంటికి వచ్చారు. ఎందుకంటే అప్పటికే ఫ్రెంచ్ వాడు దేశంలో ఎంటర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. లోపల తీవ్రత చాలా అధికంగా ఉంది, కంట్రోల్ చేయడం ఇంపాసిబుల్గా ఉంది. ఏం చేద్దాం సార్ అని సలహా అడగడానికి వచ్చారు. వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి వాడు చెప్పారు, సార్ని లేపండి, సార్తో మాట్లాడి మేము వెళ్ళాలి, ఒక ఇమ్మీడియట్ డెసిషన్ తీసుకోవాలని చెప్పి సార్ని పిలవండి అని వచ్చినారు. వారు కూర్చొని చెప్పారు. అక్కడ కూర్చున్నవాడు ఏం చెప్పారంటే, సార్ లేచి చాలాసేపు అయింది, లోపల ఎవరితోనో చాలా సీరియస్గా మాట్లాడుతున్నాడంట. నేను సీరియస్గా ఒక వ్యక్తితో మాట్లాడుతుంటున్నాను, ఎవరిని ఈ టైంలో నేను చెప్పేంత వరకు రావద్దని చెప్పాడు, మీరు కూర్చోండి సార్ అని అన్నాడు. వాళ్ళు కూర్చున్నారు. 15 నిమిషాలు అయిపోయింది, హాఫ్ అన్ అవర్ అయిపోయింది, 1 hour అయిపోయింది, లోపల ఉన్న వ్యక్తి బయటికి రాలేదు. ఈ వ్యక్తులకు చాలా ఇరిటేషన్ వస్తుంది. ఎందుకంటే త్రివిధ దళాధిపతుల కంటే మించిన వాళ్ళ దేశంలో ఇంకెవరుండరు కదా. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకన్నా సహాయం చేసే వాళ్ళు ఎవరుండరు కదా. ఈ వ్యక్తిని వెళ్ళి బలవంతం చేశారు, చాలా ఫోర్స్ చేసి, లోపలికి వెళ్ళు, చెప్పు సార్ చెప్పు
ఆ వ్యక్తి బయటికి రాడు, మేము లోపలికి పోము, ఎంతసేపు ఉండాలి ఇక్కడ కూర్చొని, వెళ్ళి చెప్పు అని అన్నారు. సరే వాడు పాపం ధైర్యం చేసి లోపలికి వెళ్ళి, సార్ త్రివిధ దళాధిపతులు వచ్చారు సార్, మరి వాళ్ళు మిమ్మల్ని చూడాలంటే సార్, చాలా వెయిట్ చేస్తున్నాను సార్, ప్లీజ్ సార్ అని చెప్పేసి వచ్చాడు. అబ్రహాం లింకన్ ఏం చెప్పాడంటే, నేను మాట్లాడే మాటలు చాలా సీరియస్గా ఉన్నాయి, నేను బయటకు వచ్చేంత వరకు వాళ్ళని ఆగమని చెప్పు అన్నాడు. అలాగే చాలా అర్థం కాలే. ఏం అర్థం కాలేదంటే, మాకన్నా ఇంపార్టెంట్ వ్యక్తి ఈయనకి ఎవరున్నారు? ఈ సమయంలో మేము సహాయం చేయగలిగిన దానికంటే ఎక్కువ సహాయం చేసే వ్యక్తి ఎవరున్నారు ఈయనకి? ఇతను ఇంతకన్నా ఫూలిష్ ప్రెసిడెంట్ ఇంకెవరు ఉండరు అనుకొని వాళ్ళు థింక్ చేస్తూ ఉన్నారు. గంటన్నర అయిపోయిన తర్వాత అబ్రహాం లింకన్ బయటకు వచ్చాడు. వస్తాను వాళ్ళంతా లేచి నిలబడి, అంటే కూర్చోండి అన్నాడు. కూర్చోండి అన్న తర్వాత, సార్ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది, మనం కంట్రోల్ చేయడానికి సాధ్యం కానంతగా ఉంది, ఇంపాసిబుల్ సార్. ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆల్రెడీ సైన్యం లోపలికి కంట్రీలోకి ఎంటర్ అయిపోయింది, దట్ ఈస్ కమింగ్ టువర్డ్స్ వాషింగ్టన్. అలాగే మనకి ఇంటర్నల్ కూడా చాలా భయంకరంగా రెచ్చిపోయి ఉంది, మనం ఏం కంట్రోల్ చేయలేం సార్, మీరు మాకు పూర్తి ఆర్డర్స్ ఇస్తే కానీ మేమేం చేయలేం అని వాళ్ళు చెప్తా ఉన్నారు. చెప్తుంటే అబ్రహాం లింకన్ అన్నాడు, మనం ఎవరు పని చేయాల్సిన అక్కర్లేదు, జరిగిపోయింది, ఈ రోజుతో వార్ అనేది అయిపోయింది అని చెప్పి. ఎవరు చెప్పారు సార్ మీకంటే? నాకు ఒక ఆయన చెప్పాడు లేదు. ఎవరు ఆయన అంటే, ఆయన నేను తెల్లవారుజాము 4 గంటల నుంచి ఇప్పటి వరకు నేను చేస్తున్నది ఎవరితో అంటే ఆయనతోనే మాట్లాడుతున్నాను. ఆయన నాకు ఇప్పుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే, డోంట్ వరీ అబౌట్ వార్, ఐ ఆమ్ హియర్ అని చెప్పాడు. కాబట్టి మీరేం చేయకముందే ఈ వార్ అయిపోద్ది అన్నాడు. అయిపోయింది. అబ్రహాం లింకన్ నేర్చుకున్నది ఈ మాట ద్వారా అని ఆయన సాక్ష్యంలో రాడు. ఎర్లీ మార్నింగ్ దేవునితో గడిపేటువంటి నీ జీవితము నిన్ను ఎన్ని అద్భుతమైనటువంటి పరిస్థితులుగా నడిపిస్తుంది అనంటే, ఎన్ని అద్భుతమైన పరిస్థితులుగా నడిపిస్తుంది. నోవాహు చేసిన పని అదే. ప్రతి దినము ఎర్లీ మార్నింగ్ వెళ్ళి దేవునితో కలిసేవాడు. బ్లూ ప్రింట్ ఆయనే ఇచ్చాడు, మనుషుల్ని ఆయనే ఇచ్చాడు, మెటీరియల్ని ఆయనే ఇచ్చాడు, మనీని ఆయనే ఇచ్చాడు, అంతా ఆయనే తయారు చేశాడు. నీ జీవితంలో అలాగూ నోవాహు వలె నేర్చుకోవడానికి ఇష్టపడుతుంటే ఈ దినమున దేవునితో చెప్పు. ఈ ఉదయకాల సమయంలో ఇంకా కొన్ని మాటలు చూద్దాం. ప్రవచితమైతే 2వ సెషన్లో, ప్రభువా నేను నీకు లోబడి ఉంటాను. లోబడ్డము అంటే యేసయ్య చేసినట్టు నేను కూడా చేస్తాను. ప్రతి దినము మనం చదువుకుంటాం. అది ఎక్కడంటే లూకాసు వార్త 21వ అధ్యాయం 37వ వచనం వివరించండి. లూకాసు వార్త 21:37. ఆ మాటతో ముగిస్తుంటున్నాను. మీరు ఒక 10 నిమిషాలు పోయి రావచ్చు. చూడండి, లూకాసు వార్త 21వ అధ్యాయము 37వ వచనం. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయములోను బోధించుచు రాత్రివేళ ఒలీవ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ప్రతి దినము పగటి యందు దేవాలయంలో. ఎందుకంటే ఇప్పట్లాగా మన బైబిల్స్ ఇంటికి 4, 10, 20 ఉండేటివి కాదు. దేవుని యొక్క గ్రంథము, బైబిలు, ధర్మశాస్త్రము సమాజ మందిరాల్లోనే ఉండేది, దేవుని మందిరాల్లోనే ఉండేది, దేవాలయంలోనే ఉండేది. కాబట్టి దేవాలయానికి వెళ్తే కానీ దేవుని వాక్యాన్ని చదవలేరు. ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని చదివే విషయంలోనో, కొండకు వెళ్ళి ప్రార్థన చేసేటువంటి విషయంలోనో ఆయన ప్రతిదినము దేవునితో గడిపేటువంటి వాడు అనే మాట దేవునితో రాబడింది. ఈ ఉదయకాల సెషన్లో ఇలాంటి తీర్మానం చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? నా ప్రభువుతో నేను ఉదయకాల సమయాన్ని వెళ్ళి నేను ఆయనతో గడపడానికి ఇష్టపడుతుంటున్నాను. ప్రార్థనలో, దేవుని యొక్క వాక్యాన్ని చదవడంలో, దైవ ధ్యానములో, దేవుని యొక్క వాక్య ధ్యానములో ఆయన నాతో మాట్లాడేంత వరకు నేను ఆయనతో కూడా గడపడానికి ఇష్టపడుతుంటున్నాను అనేటువంటి తీర్మానం మీరు దినం మీరు చేసుకోగలిగినట్టయితే, మనం పాడుకున్నటువంటి యొక్క పాట జీవిత వ్యధలు, ఎన్ని మాటలు, చాలా చక్కని మాటలు జ్ఞాపకం చేయబడుతుంది. నీ జీవిత వ్యధలకి యేసుక్రీస్తు వారే జవాబు. నువ్వు ఏ సమస్యలో వచ్చినావో నాకైతే తెలియదు, ఆయనకు అన్నీ తెలుసు. ఆయనే నీ సమస్యకు పరిష్కారం చేసి
నేను ఇక్కడి నుంచి పంపించగలిగినటువంటి వాడు ఆయనే. నోవాహు చేసినట్టుగా మనం కూడా చేయడానికి మొదటి మాటలో మనం ఏం చేస్తామంటే, ఏ విధమైన స్కెచ్ లేదు, ఏది లేదు. నోవాహు ఉదయకాల సమయాన్ని వెళ్ళి దేవునితో గడిపి ఆ స్కెచ్ అంతా తీసుకున్నాడు, ఆ మెటీరియల్ ఆయన నుంచి పొందాడు. అంత మాత్రమే కాదు, మరి ఆ మనుషులందరినీ సంపాదించగలిగాడు. ఎవరితో పని చేయాలా, ఏ విధంగా పని చేయాలని దేవుడే నిర్ణయించాడు. నోవాహు చేశాడు, వాడు సిద్ధం చేయబడింది. అలాగ చేయబడడానికి, అలాగూ మన జీవితాన్ని కట్టుకోవడానికి, అలాగూ దేవుని మందిరం కట్టుకోవడానికి. దేవుని మందిరం అంటే ఏదో అనుకోకండి. చాలామంది అనుకుంటున్నారు దేవుని మందిరం అంటే నీవే, దేవాలయం అంటే నీవే. నిన్ను నీవు కట్టుకోవడానికి, నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రతిదినం ఉదయకాల సమయమైన ప్రార్థన యొక్క అవసరతను గుర్తించిన వారి జీవితాలు, కుటుంబాలు చాలా దివ్యంగా ఉంటాయి. అలాగ ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయండి. ప్రార్థన చేసుకుందాం. దేవజ సేవకులు ఇమానుయేలు గురించి ప్రార్థన చేస్తారు. అదంతా పాట పాడుతూ ఈలోపు మీలో ఎవరైనా బయటకు వెళ్ళి రావాల్సిన వారు వెళ్ళి రావచ్చు. దాహం వేసేవారు బయటకు వెళ్ళి మనుషులు తాగరావచ్చు. ప్రార్థన చేసుకుందాం, కన్ను మూసుకుందాం. పాట పాడుతున్నప్పుడు అందరూ కూడా లేచి పడదాం.